సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. మీరు? బాగున్నానమ్మా. విజయ అమ్మ అంటే ఎప్పుడు విజయవంతంగానే ఉంటారు ప్రతి దాంట్లో, పేరుకు తగ్గట్లే. థ్యాంక్ యూ. అమ్మ, మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే అదొక పిచ్చి సరదా. బోర్ కొట్టినా షాపింగే, బాధ వేసిన చిరాకు వచ్చినా షాపింగే, తోచకుండా అవసరం వచ్చినా అనవసరంగా ప్రధానికి మనకేంటంటే షాపింగ్. సో ఈ షాపింగ్ వల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయా? షాపింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఇప్పుడు మనకన్నీ ఇన్స్టాల్మెంట్ కూడా బాగా చేతికి వస్తున్నాయి కాబట్టి దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎక్కువ షాపింగ్, అతి షాపింగ్. మీరు అన్నారు అతి అని. అతి షాపింగ్ అంటే మరి ప్రాబ్లమ్సే కదండి. అతి ఇప్పుడు ఏదో ఒక శారీ చూస్తాం, టెంప్ట్ అయిపోతాము, లేకపోతే పక్కన ఆవిడ ఏదో కట్టుకుంటుంది, నాకు నచ్చుతుంది, రాత్రి నిద్ర పట్టదు, ఏదో ఒకలాగా అప్పు చేశానని నేను ఆ శారీ కొనుక్కోవాలి అని ఉంటుంది అనమాట. సో దానివల్ల అప్పు చేసి మరి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారా, లేకపోతే ఇందులో ఈఎంఐలు జనరల్గా ఇల్లు కొనుక్కుంటేనే, కార్లు కొనుక్కుంటేనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది షాపింగ్ మాల్స్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అంటారు, కాకపోతే ఈఎంఐ అని కూడా అంటున్నారు అనమాట. సో మీరు ఒకేసారి పే చేయక్కర్లేదు మేడం, మీకు నచ్చితే తీసుకెళ్ళిపోండి, నెలకింత కట్టండి అని చెప్తున్నారు అనమాట. సో నాకేంటంటే ప్రతి నెల నేను ఆ అమౌంట్ కట్టగలనా? నేను ఒక 20,000 చీర కొనుక్కుంటే నాకు ఇది అవసరమా? ఏం అకేషన్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 నేను శారీ కొనుక్కోవాల్సిన అకేషన్ ఏంటి అనేది ఫస్ట్ కొనుక్కుండే వాళ్ళు ఆలోచించుకోవాలండి. సో 20,000 చీర ఎప్పుడు కట్టుకుంటామంటే ఏదో ఒక పెళ్ళో, మన ఇంట్లో పెళ్ళి, ఎవరింట్లోనే పెళ్ళి అయితే మనం 20,000 శారీ కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇది మీరు అన్నట్టుగా అది అవసరం లేని పని, దానివల్ల మరి నష్టాలే. సో అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి కొనాలి, శారీ కానీ ఏదైనా సరే జ్యువెలరీ కానీ కొనాలి అంటే అసలు ఇది ఎంతవరకు అవసరమో, దీని ఎఫర్ట్ నేను చేయగలనా? మరి నేను ఇప్పుడు 20,000 పెట్టి కొన్నప్పుడు నేను మొత్తం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను కట్టగలనా? కట్టకపోతే మళ్ళీ వాడు ఏదన్నా ఒక మాట అంటే నేను అనిపించుకోవాలి కదా అనేది కూడా ఉండాలి. సో ఎప్పుడు కంపారిజన్ వద్దు. మీకేం అకేషన్ ఉందో, మీరు ఎందుకు కొనుక్కున్నారో, మీకు ఆ కలర్ నప్పి కొనుక్కున్నారు, మీరు కట్టుకున్న చీర నాకు నచ్చుతుందని, నాకు కూడా సూట్ అవుతుందని లేదు. సో శారీస్ మీరు ముఖ్యంగా జ్యువెలరీ సంగతి వదిలేస్తే ముఖ్యంగా చీరలేనండి. ఈ చీరలు ఎలాగంటే 500 శారీస్ సేమ్ ఉంటుంది, 5,000 శారీస్ సేమ్ ఉంటుంది, మనకు తెలీదు, దాని క్వాలిటీ తెలీదు. ఆ క్వాలిటీ ఎవరు చెప్తారంటే అమ్మేవాడే చెప్తాడు, మనకు తెలీదు. సో అందుకని మనం ఏమనుకుంటే, ఇప్పుడు మీరు చూడండి, మనం కట్టుకున్న చీర మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా కట్టుకుంటారు. ఇదివరకు ఉండేది ఏదో ఒక పాత చీర కట్టుకొని వచ్చి, ఇప్పుడు లేదండి, వాళ్ళు కూడా చక్కగా తయారై పొద్దునే మంచిగా కొత్త చీరలో ఉన్నంతలో శుభ్రమైన చీర కట్టుకొని వస్తున్నారు. సో ఇదివరకు లాగా చినిగిపోయిన చీరలు కట్టుకొని అమ్మ ఒక పాత చీర పాడే అనేది ఏమీ లేదు. సో ఒకవేళ మనం పండగ ఏదన్నా కొన్నా, అమ్మ ఒక పని చేయమ్మ, నువ్వు ఎంత పెట్టగలవో పెట్టు, మిగతా డబ్బులు నేను వేస్తా, ఇప్పుడు మీరు 2,000 చీర కొంటారు, నేను ఒక 3,000 ఇస్తాను, నా జీతంలో పట్టుకో 5,000 చీర కొని పెట్టమంటున్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్. మరి అంతే, మీరు ఎంతలో పెట్టుకోవాలనుకున్నా ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇంకొకటి ఇంకొంచెం ముందుకొచ్చి, మీరు మొన్న కట్టుకున్నారు కదా చూడమ్మా ఆ చీర నాకు చాలా నచ్చింది, మీరు నాకు పండగ చీర కొంటారు కదా, మీరు 2,000 ఇస్తారని, ఎంత ఇస్తారో మరి అప్పుడు మనకు కరెక్ట్గా తెలియాలన్నమాట. సో అదే మనం లేదనుకో, అదేమంటుందంటే మిగతా డబ్బులు నేను నా జీతంలో పట్టుకొని నాకు అలాంటి చీర కొనిపెట్టమంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చచ్చినట్టు కొనిపెట్టాలి. సో కాకపోతే దానికి ఛాయిస్, ఆ అమ్మాయికి మనం ఛాయిస్ ఇవ్వలేదనుకోండి, ఏదో మన శక్తి కొలది మనకు తోచినది చీర కొంటాం. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు. సో వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కూడా చక్కగా తయారై వాళ్ళు కూడా ఈక్వల్గా వాళ్ళు ఉంటారు. సో అది మనం ఎప్పుడైనా అప్రిషియేట్ చేయాల్సిందే. సో మనతో పాటు వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటున్నారని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది అవసరం లేకున్నా కూడా కొనేస్తున్నామంటే, ఎవరింట్లోనో పెళ్ళి అయితే మనం వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఇంకా ముహూర్తాలు పెట్టుకోకముందే, అసలు పెళ్లి చూపులు కాకముందే మన ఇంట్లో షాపింగ్ మొదలైద్ది. ఎక్కడి నుంచి? ఇప్పుడు మళ్ళీ హల్దీ ఫంక్షన్ నుంచి అదేమిటి ఆవిడ పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళిపోయేదాకా అన్ని అకేషన్స్ మనం కూడా కొనుక్కుంటాం. సరే ఆ పెళ్లి కుదిరిందా లేదా, మరి సెటిల్ అవుతుందా లేదా అనేది మనకు తెలీదు. ఒకవేళ లేదండి మేము ఇప్పుడు అనుకోలేదు అన్నామనుకోండి, మన షాపింగ్ అయిపోయి ఉంటుంది అప్పుడే, అక్కడికి షాపింగ్ మొత్తం మన షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మన కోసమన్నా వాళ్ళు మళ్ళీ పెళ్లి కుదుర్చుకోవాలి. సో అలా ఉంటుంది షాపింగ్ కోసం వాళ్ళ పెళ్లి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ఒక శారీ కట్టుకున్న చీర మళ్ళీ ఇంకొక శారీ కనపడదు, రాదు బయటికి. ఎందుకంటే ఆల్రెడీ కట్టేసుకున్నాం, ఫంక్షన్లో కట్టేసుకున్నాం, ఇంక ఇది అందరూ చూసేశారు.
సో మళ్ళీ రేపు పొద్దున ఫంక్షన్, రేపు మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత ఫంక్షన్ అంటే మళ్ళీ కొత్తది కావాల్సిందే. మరి ఎందుకంటే మరి అందరూ చూసేసారు కదా. సో ఈ రకంగా మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అంతమంది మనకు చుట్టాలు ఉన్నారు, అంతమంది చుట్టాలలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంకొకటి ఏదో చిన్న చిన్న. సో అన్నీ మనకు కొనుక్కోవాలి. అన్నీ మనం కొనుక్కోవాలంటే మనకేం చేయాలి? ఒక రూమ్ అయినా సరిపోదు. కబ్బోర్డ్స్ అన్ని నిండిపోతే పాపం ఆయన అనామకుడికి ఎక్కడో కింద 2 ర్యాకులు ఇస్తాము. అవి కూడా ఎందుకు ఈ 2 షర్ట్లు ఆ కింద పెట్టుకోవచ్చు కదా, నాకు బట్టలు సరిపోతుంది, మళ్ళీ అవి కూడా అందులో కూడా పారేస్తా. ఆయన హడావుడిలో పాపం ఆయన షర్ట్ వేసుకోబోయి మన బ్లౌజ్ బయటకు వస్తుంది. సో ఏంటంటే ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాడు మరి? సో అలా టైంకు మనకు అవసరం లేని కూడా మనం కొంటున్నాం అనమాట. సో కొనేటప్పుడు ఇది మనకు అవసరం లేదా? సో వాళ్ళు కొనుక్కున్నారని నేను కొనుక్కోకూడదు, నేను కొనుక్కున్నానని మీరు కొనుక్కోకూడదు. సో అది నచ్చిందా, మన ఒంటికి నప్పుతుందా, అది ఫస్ట్. తర్వాత ఇది మనకి ఇంత డబ్బులు పెట్టి మనం కొనడం అవసరమా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు సరే ఎవరో ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఏం చేస్తానంటే నేను ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా, మరి నీకు ఖాళీనా? నేను ఖాళీనే. వస్తావా? వస్తా. ఖాళీ లేకుండా మనం ఖాళీ అనుకొని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మరి అస్సలు షాపింగ్ చేయాలనుకున్న ఆవిడ ఏమీ కొనుక్కోదు. ఆవిడ విండో షాపింగ్ చేస్తుంది, అటు ఇటు చూసేసి లేదండి ఇప్పుడేమో. కానీ నేను వెళ్తా కదా పక్కకి, నా బ్యాగులు నిండిపోతాయి, వచ్చేటట్టుకి లాస్ట్ క్యాబ్ డబ్బులు కూడా ఉండవు. సో అలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అనమాట. సో కంట్రోల్ అనేది లేకపోతే మీరు అన్నట్టుగా అనర్థాలే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రెండ్ ఇంకా ఆ ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి. ట్రెండ్ ఇప్పుడు లేటెస్ట్ మీకు ఇదివరకు చెప్పినట్టు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ప్రతి ఒక్క అకేషన్కి ఒక చీర. మరి ఇప్పుడు ఆ పెళ్ళి, ఇప్పుడు నేను ఏదో మీ ఇంట్లో ఏదో బర్త్డే అయిందండి, నేను మీ బర్త్డేకి వచ్చాను చీర కట్టుకున్నా, ఇవి మళ్ళీ ఏ బర్త్డే కట్టుకోకూడదు అది. మరి అదేం చేయాలి? ఇప్పుడు ఆటకెక్కాలి. కొన్ని సంవత్సరాల తర్వాత అది బయటకు వస్తుంది, అది రాదు కదా. అప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? సో చేసే షాపింగ్ అంతా ఓన్లీ వన్ టైం ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనకు టిష్యూస్ ఉంటాయి కదా, అలా ఫస్ట్ టిష్యూ ఎలా ఉంటుంది చూడగానే చక్కగా ఉంటుంది, దాన్ని మడిచేసి పారేస్తే దాన్ని పాపం రూపురేఖలు ఉండవు. అట్లాగే మనకు కూడా అలాంటి ఫెసిలిటీ ఉంటే ఇల్లు నిండదు, బీరువాలు నిండవు, అప్పుడు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తాయి. కానీ ఇంకా అలాంటిది ఇంకా రాలేదు మనకి. సో అందుకని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళాలి అని అనుకుంటే మన బడ్జెట్ ఏంటి, మనం ఏ అకేషన్ కొంటున్నాము. సో డబ్బులు అసలు ఒకవేళ ఉన్నా ఇంట్లో పెట్టేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రెడిట్ కార్డులు ఉంటే చూడండి లోపల పెట్టుకొని పోవడం మంచిది. సో క్రెడిట్ కార్డు ఇచ్చేస్తే చక్కగా డబ్బులు తీసుకొని మన బ్యాంక్లో అకౌంట్లో నుంచి అది డిడక్ట్ అవుతుందని తెలియదు, ఆ కార్డు మీద పే చేసి ఆ కార్డు మీద పే చేసేస్తామంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, షాపింగ్ మాల్స్ వాళ్ళు ఇంకొక అట్రాక్షన్, మనం ఒక చీర నచ్చిందండి, మీకు ఒక చీర నచ్చింది, మనం ఊరుకుంటామా? ఒక రౌండ్ వేస్తాం, మళ్ళీ ఆ రౌండ్ చుట్టాం, మళ్ళీ అదే తూనీగా తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాం దాని చుట్టూ. ఎందుకు? అది మనకు కావాలి. సో వాడు చూస్తాడు, సేల్స్ వాళ్ళు చూస్తారు, మేడంకి నచ్చినట్టుంది, ఏదో 2 మాటలు మాట్లాడదాం, మేడం ఈ చీర నచ్చిందండి తీసేసుకోవడం, లేదులేండి నాకు ఇప్పుడు బడ్జెట్ లేదు, నేను ఇప్పుడు కొనలేదు, అవసరం లేదు అంటాం, కొనలేము అనుకుంటా. పర్లేదు మేడం తీసుకెళ్ళిపోండి మేడం, మా కుర్రోడితో పంపిస్తాను నేను, మీరు మళ్ళీ ఇద్దరు కానీ మనమే కదా, మీ షాపే అనుకోండి అంటాడు వాడు. సో మా షాప్ అనుకుంటే మరి నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అది కాదు. సో అదొక వాళ్ళ టెక్నిక్ అనమాట, టెక్నిక్ అది. ఇంకొకటి ఏం చెప్తా అంటే, ఇది మీకు చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది, అసలు ఇది లాస్ట్ పీస్, ఇది ఒకటే ఉందంటాడు. ఇంకా లాస్ట్ పీస్ అంటే మనకి ఇక పిచ్చెక్కిపోద్ది అనమాట. ఇప్పుడు కొనేసుకోవాలి ఎట్లా కానీ. ఇప్పుడు మనం కొన్న తర్వాత ఇంకా పక్కన ఆవిడ ఇంకోదే కొంటూ ఉంటుంది, మనది అడుగున పడిపోద్ది, ఆవిడ కొంటుంటది కదా, అది నచ్చుతుంది మనకి. కరెక్ట్ అమ్మా, అది చేతిలో ఇలా చూస్తామంటే ఎప్పుడు కింద పడేస్తే మనం తీసేసుకుందామా అని ఆవిడ మనం చూసి కావాలని అది కొనుక్కోదో ఆవిడ మనకు తెలియదు, కానీ ఆవిడ గట్టిగా పట్టుకుంటుంది ఆ చీర, కొనదు మనకి కొనియదు. అదే కదా మరి శాడిజం, లేడీస్ శాడిజం అదే. మరి నేను కొనను కానీ నేను ఇవ్వను. అది ఇంకోటి తీసుకున్నా పర్వాలేదు, మనకు కనిపించకుండా, అంతే. అది అలా ఉంటుంది అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీ నంబర్ కొన్ని చోట పోట్లాడుకుంటారు కూడా, తెలుసా? అదేంటి నేను చూసాను, నేను పట్టుకున్నాను ఫస్ట్ చీర, ఇదేంటి నువ్వు అదేదో పెద్ద మనకి అవసరం ఉన్నది, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ అన్నట్టు అనమాట. నీళ్ళ బిందెల దగ్గర ఎక్కడైనా పోట్లాడు. అందుకని ఇప్పుడు అది కంపల్సరీగా నాకు కావాలి. ఇప్పుడు ఇంకొక లేడీస్ ఉంటారు అనమాట, ఏమి కొనరు,
ఆ కింది చీరది, ఆ పై చీరది, ఆ మధ్య చీరది, మన ఇంట్లో 10 చీరలు మనం మడత పెట్టుకోండి, చేతులు కాళ్ళు అన్ని నొప్పులు వస్తాయి. ఆడి చెమటలు పోయించేసి 100 చీరలు తీస్తాం. ఎవరైనా అంతే కదండి. వాళ్ళు ఏమనుకుంటారు, విసుగు లేకుండా అన్ని చూపిస్తారు. మరి విసుగు లేకుండా వాళ్ళు చూపించలేదు, మనం వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం, ఏంటంటే మీ వాళ్ళు సరిగ్గా చూపించాడు. మనం కొంటామే కొనేది దేవుడు తెలియాలి. సో అంతా చేసిన తర్వాత ఈ డిజైన్ పైన ఉండాలండి, ఈ ఆకు ఉల్టా ఉండాలండి, ఈ ఆకు పైన ఉండాలండి, ఈ పింక్ కలర్ బదులు బ్లూ ఉంటే ఆడేం చేస్తాడు, ఉన్నది చూపించాడు. సో ఇలాంటి పిచ్చెక్కిపోయి లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఏంటి మేడం ఏం నచ్చలేదండి నాకు, అసలు ఏమీ లేదు, 100 చీరలు ఒక్కటి కూడా నచ్చదు. మళ్ళీ కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది, కాసేపు మళ్ళీ వస్తుంది ఏదన్నా అడుగులు చూపిస్తుంది. ఫస్ట్ చీర అది నచ్చుద్ది వాడు, ఎక్కడ అడుగును ఉంటుంది ఆ చీర. సో ఆ చీర తీయాలి వాడు. మేడం మరి ఫస్టే చెప్పాను కదండి, ఇదే నచ్చుతుంది మీకు, ఇది తీసుకోండి అంటే షీ వాంట్స్ టు సీ మోర్ కలర్స్ అన్నమాట. సో అలా ఉంటుంది అనమాట. సో షాపింగ్ ఉన్న తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు బాగా మూడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. షాపింగ్ వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది, ఎందుకంటే డబ్బులు అయిపోతే దాని తర్వాత బయటకు వెళ్ళేసి వస్తాము. షాపింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్లు, టిఫిన్ అదేంటి లంచ్లు చేస్తాం, హాయిగా ఉంటుంది మనకి. సో అందుకని ఈ షాపింగ్ అనేది మీరు అన్నట్టుగా రిలాక్సింగ్ కూడా ఉంటుంది, కానీ చూసుకోవాలి ఇది అవసరమా అవసరం లేదా, మనకు అసలు మనకెందుకు, మనం ఎందుకు కొనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్ళి కుక్కల హడావుడు అన్నట్టు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మనకెందుకు, మనం ఎందుకు కొనుక్కోవాలి, ఏదో ఉన్నది ఏదో కట్టుకోవచ్చుగా. కాదు అంటే పెళ్ళి వాళ్ళ కంటే మనం చాలా గ్రాండ్గా కనిపించాలి. చీరల పిచ్చి అనేది ఇది చెప్పుకోనికి చాలా సరదాగా, వినడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ దీనివల్ల నిజంగా చాలా నష్టాలు ఉంటాయి. అంటే డబ్బు లేకపోయినా అప్పు చేసి తీసుకోవడము, ఎందుకంటే నాకు కావాలి ఇప్పుడు ఆవిడ కట్టుకున్న చీర నాకు కావాలి అంతే. ఆవిడ ఏ అకేషన్లో కొనుక్కుందో, ఎందుకు కొనుక్కుందో, ఎవరన్నా పెట్టారో అవన్నీ ఏమి ఉండవు. ఎక్కడ కొన్నారండి, పలానా చోట, ఇంకా ఉన్నాయండి, ఈ రోజే ఉండేది లాస్ట్ ఆఫర్, వెళ్ళండి అంటే ఆవిడ పొద్దున్న బ్రష్ చేసుకొని వెళ్ళిపోద్ది, ఇంకా తిండి ఏమీ వద్దు, ఏమి ఉండదు. సో అందుకని కంట్రోల్ చేసుకుంటే, ఆడవాళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటే మన మీద ఉంటుంది చూడండి ఇట్లాంటిది. ఆడవాళ్ళకి చీరల పిచ్చి అనేది కొంచెం అన్నా పోగొట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. నిజమమ్మా, సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.